A child struggles with problem solving and logical reasoning, yet excels in physical coordination and creative tasks. Based on Piaget theory, which stage of development is the child most likely in? So there are 4 stages in Piaget cognitive development: sensory motor stage, pre-operational stage, concrete operational stage, and formal operational stage. So try to identify the keywords in the question. Child struggles with problem solving and logical reasoning. It excels in physical coordination and creative task. What is the meaning of creativity? To produce something new. ఏదైనా కొత్తగా ఆలోచించడం, కొత్తగా రూపొందించడం. ప్రాబ్లమ్ సాల్వింగ్, లాజికల్ రీజనింగ్ ఉండే దశ. ఫార్మల్ ఆపరేషనల్ స్టేజ్, నియత ప్రచాలక దశ. కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్ ఎందుకు కరెక్ట్ కాదని కొంతమంది అడుగుతున్నారు. సో కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్లో ఇండక్టివ్ రీజనింగ్ ఉంటుంది, ఆగమన వివేచనం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ థింకింగ్ అనేది కాంక్రీట్ టు అబ్స్ట్రాక్ట్ ఉంటుంది. మూర్తము నుంచి అమూర్తానికి ఆలోచించగలుగుతాడు, మూర్తమైన అంశాలు వర్గీకరించగలుగుతాడు. అంతకుముందు ఇంట్యూషన్, ప్రీ ఆపరేషనల్ స్టేజ్లో ఇంట్యూషన్ అంటే అంతర్బుద్ధి, అకస్మాత్తుగా ఒక నిర్ణయానికి రావడం, దానివల్ల కన్జర్వేషన్ అనే భావన డెవలప్ కాకపోవడం, రివర్సబుల్ థింకింగ్, విపర్యాత్మక ఆలోచన డెవలప్ కాకపోవడం మనం గమనిస్తాం. ఆ 2 అధిగమిస్తాడు కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్లో. అంటే కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్లో లాజికల్ రీజనింగ్ ఉంటుంది. ఈ లాజికల్ రీజనింగ్ కేవలం కాంక్రీట్ మెటీరియల్కి సంబంధించి మాత్రమే ఉంటుంది. వెరాజ్ ఇన్ ఫార్మల్ ఆపరేషనల్ స్టేజ్, థింకింగ్ ప్రొసీడ్స్ ఫ్రమ్ abstract to concrete, so the child can make use of deductive thinking. We can observe hypothetical deductive reasoning at this stage. So correct answer ఏంటంటే ఇక్కడ పూర్వ ప్రచాలక దశ, ప్రీ ఆపరేషనల్ స్టేజ్. సో కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్లో, మూర్త ప్రచాలక దశలో మరి రీజనింగ్ ఉంటుంది కాబట్టి ఇది కరెక్ట్ కాదు. ప్రీ ఆపరేషనల్ స్టేజ్లో సృజనాత్మకత మనకు కనిపిస్తుంది. ఎక్కడ కనిపిస్తుందంటే యానిమిజం. యానిమిజం అంటే ప్రాణం లేని వస్తువులకు ప్రాణం ఆపాదిస్తాడు. తాను ఆటలాడుకునేటప్పుడు సింబాలిక్ ప్లే, మేక్ బిలీవ్ ప్లే కనపడుతుంది ఒక దశలో. సో ఈ యొక్క సింబాలిక్ ప్లేలో ఇన్వాల్వ్ అయినప్పుడు, మేక్ బిలీవ్ ప్లేలో ఇన్వాల్వ్ అయినప్పుడు యానిమిజం అనేటువంటి లక్షణం, సర్వాత్మవాదం అనేటువంటి లక్షణంలో మనకు సృజనాత్మక ఆలోచనలు కనిపిస్తాయి.